కార్యక్రమానికి వచ్చిన పెద్దలు దశరథ్ గారు, కార్యక్రమాన్ని వీక్షిస్తానికి వచ్చిన సాయి కృష్ణ యొక్క అభిమానులు, అలానే పాత్రికేయ మిత్రులందరికీ శుభ సాయంత్రం. నా పేరు తల్లాడ వెంకన్న. నేను వృత్తిరీత్యా పారిశ్రామికవేత్తని. కంప్లీట్ డిఫరెంట్ ఫీల్డ్కు సాయి కృష్ణ నన్ను సినీ పరిశ్రమ పరిచయం చేశాడు. నేను హీరోగా ఒక్కడే అనే సినిమా పెద్ద బడ్జెట్తో తీసి హైదరాబాదు 60 థియేటర్లు, తెలంగాణ, ఆంధ్రలో 200 థియేటర్లు రిలీజ్ చేయడం జరిగింది. దానికన్నా ముందు సాయి కృష్ణ 3 తరాల ముందు నా పేరు తల్లాడ, వాళ్ళ గ్రాండ్ ఫాదర్ తల్లాడ, విడిపోయిన కుటుంబాలని మాకు మళ్ళీ పరిచయం చేసింది సాయి కృష్ణ. దానికి వానికి నేను కృతజ్ఞతలు తెలుపుతూ, అలానే సాయి కృష్ణ యొక్క కృషి, పట్టుదల ఎంత ఉంటుందో నాకు తెలుసు. ఎందుకంటే నాతోనే సినిమా తీశాడు, నేనే హీరోగా సినిమా తీశాను. పట్టుదలతో ఉన్నాడు. ఆ పట్టుదలకు 10 రెట్లుగా ఇలా ప్రజాభిమానం పొందాడు. కాబట్టి ఇంతమంది ఇన్ని రకాలుగా దీవిస్తున్నందుకు మళ్ళీ నెక్స్ట్ ఈ సినిమా అయిన తర్వాత ఇదే సాయి కృష్ణ పెద్ద బడ్జెట్తోని ఒక మంచి సినిమా అనే ఆలోచనలో కూడా ఉన్నాను. నేను ఆ మాట చెప్తున్నాను. అందుకనే ఈ యొక్క సినిమా అందరి యొక్క ఆశీర్వాదంతో సక్సెస్ కావాలని, ఈ సక్సెస్ని అందరూ ఆస్వాదించాలని కోరుతూ, ఈ సినిమాలో కూడా మన సాయి రిక్వెస్ట్తో నేను కూడా ఒక పాత్ర చేయడం జరిగింది. ఈ పాత్రలో నటించిన నటులకు, సాంకేతిక నిపుణులకు అందరికీ మళ్ళొక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ కష్టం వృధా పోదని చెప్తున్నాను. థ్యాంక్ యూ. వనడా. థ్యాంక్ యూ. చప్పట్లు చిటికలు. కాదు, అందరికి బోర్ కొట్టింది అనుకుంటా. రైట్. ఇక్కడికి వచ్చిన మీడియా సోదరులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు. అన్న సారీ, మీకు ఎంత వాల్యుబుల్ టైమో తెలుసు. సో కంప్లీట్ చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా మ్యాజిక్ మూమెంట్స్ 2023 మిస్టరీ సినిమా తర్వాతకి మళ్ళీ 2 సంవత్సరాలు గ్యాప్ తీసుకొని డిజిటల్ మార్కెటింగ్ స్టార్ట్ చేశా. సో డిజిటల్ మార్కెటింగ్ ద్వారా మీడియా మిత్రులకు ఇంకా దగ్గరయ్యా. అదేవిధంగా థియేటర్కల్ రిలీజ్ అనేది కూడా తెలుసుకొని డిస్ట్రిబ్యూషన్లో కూడా రంగంలో దిగి, అదేవిధంగా మార్కెటింగ్లో సినిమా ఇండస్ట్రీలో ఎలా ఉండాలి, ఏంటి అసలు సినిమా ఓటీటీకి వెళ్ళడానికి ఏం కావాలి అని ఇలాంటివన్నీ తెలుసుకోవడానికి 2 సంవత్సరాలు పట్టింది. సో నా లాస్ట్ మూవీ మిస్టరీ మూవీ. సో నేనేమనుకున్నా అంటే నా మిస్టరీ సినిమా ఓటీటీకి వచ్చాకనే నెక్స్ట్ ఏదైనా సినిమా తీద్దాం అనుకున్నా. ఈ గ్యాప్లో మ్యాజిక్ మూమెంట్స్ అనే టైటిల్, ఈ సినిమా, ఈ కథ ఎలా వచ్చిందంటే, మా ఇంటి మీద ఫ్రిడ్జ్ల మీద ఒక సాయిబాబా విగ్రహం ఉంటుంది మా ఇంట్లో. నేను, మా రైటర్ వరుణ్ ప్రణయ్, ఇదంగా మీ ఇద్దరు రావాలి స్టేజ్ మీదకి ఒకసారి. అండ్ రాము ప్రశాంత్. ఈ 5గురు ఏంటంటే నాతో పాటు 24 గంటలు ఉంటారు. అంటే వాళ్ళకు ఫ్యామిలీస్ ఉన్నాయి కానీ నా లైఫ్లో ముందుకెళ్ళడానికి నా దగ్గర ఉంటారు అనమాట. సో ఒకరోజు కూర్చొని మేము రెగ్యులర్గా చాలా కథలు రాస్తూ ఉంటాం అనమాట. ఇది రీసెంట్గా సెప్టెంబర్లో వచ్చింది ఈ కథ. ఫ్రిడ్జ్ మీద ఇట్లా సాయిబాబా ఇలా ఉండి ఇలా బ్లెస్సింగ్స్ ఇస్తుంటాడు. రోజు ఏదో కథ మేము ఆలోచించుకుంటూ ఉంటాం, వరుణ్, నేను, మేము అందరం కలిసి. నేను అన్నా అనమాట, ఎవరి మీద సినిమా ఎందుకు, బాబా మీద సినిమా తీద్దామని స్టార్ట్ చేశాము. సో సాయిబాబా బ్లెస్సింగ్స్ తోటి ఈ సినిమా అయితే మేము స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ బాబా డివోటీస్ చాలామంది ఉండే ఉంటారు కదా. జై సాయిరామ్. యా, థ్యాంక్ యూ. రైట్. అయితే ఆ విధంగా మేము ఈ కథ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఈ కథ స్టార్ట్ చేసినప్పుడు మా వరుణ్ ఆయన జీవన్ అన్న, మా జీవన్ యాక్టరే కాదు, మా డైరెక్షన్ టీం కూడా. మరొక బలగం వేణులాగా మరొక జీవన్ కొత్త సినిమా కొట్టబోతాడు త్వరలో. సో అంటే వీళ్ళే కాదు, ఇంకా చాలామంది పిల్లర్స్ ఉన్నారు. బట్ ఏంటంటే పేపర్ మీద పెన్ను పెట్టినప్పుడు నా పక్కన ఉన్న బ్యాచ్ వీళ్ళు, ప్రశాంత్ కూడా ఒకడు. సో వీళ్ళు ఏంటంటే నాతో పాటు రెగ్యులర్గా ఉండి ఏం ఎక్స్పెక్టేషన్ చేయకుండా సాయితో పాటు సినిమా మేము ముందుకెళ్ళాలనే వీళ్ళందరూ నాకు సపోర్ట్ చేసి ఈ కథ అయితే స్టార్ట్ చేసినాము. సో ఈ కథ స్టార్ట్ చేసినప్పుడు మా అకౌంట్లో బడ్జెట్ ఏం తెలుసా, 0. సో సినిమా తీయాలని అయితే ఆలోచన ఉంది, బౌండెడ్ స్క్రిప్ట్ ఉంది. ఎమ్మటే ఫోన్ అమెరికా పోయింది. ఎవరి దగ్గరికి వెళ్ళింది తెలుసా అనే, దుగ్గిరెడ్డి అన్న దగ్గరికి వెళ్ళింది ఫోను. అంటే ఫస్ట్ మహేన్న దగ్గర ఉన్న, అంటే మా వాళ్ళు ఉన్నారు. కాకపోతే ఏంటంటే అన్నయ్య బాబా డివోటీ అనమాట. జస్ట్ మీ బ్లెస్సింగ్స్ కావాలన్నయ్య, ఇట్లా ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నామన్న. సో అన్నయ్య అండ్ వదిన, మాదేవ్ వదిన, వీళ్ళిద్దరు బ్లెస్సింగ్స్ తోటి నాకు మొన్న రీసెంట్గా B1 వీసా కూడా వచ్చింది, మీ ఇద్దరు బ్లెస్సింగ్స్ తోటి. సో థ్యాంక్ యూ సో మచ్. వీళ్ళిద్దరు ఒక ఎత్తు అయింది కదా, ఇదంతా ఒక ఎత్తు కదా. నెక్స్ట్ ఇంకొక ఎత్తు ఏంటంటే మా డిఓపి సతీష్ అన్న.
కేరాంప్ సినిమా ఎంతమంది చూశారు? చూసారా? సౌండ్స్ లేదు మరి కేరాంప్. సో ఆ సినిమా అంత హైలైట్ అవ్వడానికి కారణం టీం అందరూ ఎంత ఇంపార్టెంటో మా డిఓపి సతీష్ రెడ్డి మాసం అన్న అంతే ఇంపార్టెంటు. సో ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ వరుసలో మేమందరం ఉన్నాం. సెకండ్ అన్న వచ్చి ఇట్లా బ్లెస్సింగ్స్, సాయిబాబా బ్లెస్సింగ్స్ లెక్క అన్నయ్య వదిన అక్కడి నుంచి ఓకే మీరు వెళ్ళండి బయలుదేరని మేము ఉన్నాం వీళ్ళు. నెక్స్ట్ సతీష్ అన్న, ఎందుకంటే అన్న సినిమా తీసినప్పుడల్లా ఏదో ఒక విధంగా ఓటీటీకి రిజెక్ట్ అవ్వడమో లేకపోతే థియేటర్కల్గా మన సక్సెస్ ఆడలేకపోవడమో, అరే ఫైనాన్షియల్గా కూడా మనం ఇబ్బంది అవుతుంటాం. ఎందుకంటే ఒక సినిమా తీయగానే రిటర్న్స్ రాకపోతే మళ్ళీ రెండో సినిమా తీయాలంటే చాలా గట్స్ ఉండాలి. సో ఆ గట్స్ లేకపోయినా మాతో పాటు మా మహి అన్న, మా గణపతి రెడ్డి అన్న వీళ్ళందరూ ఏంటంటే పెద్ద పెద్ద సినిమాలు చేసి నన్ను కూడా కొంచెం ముందుకు తీసుకెళ్ళాలని వీళ్ళు ఉన్నారు. సో వీళ్ళతో పాటు మా వెంకట దుగ్గిరెడ్డి అన్న ఇలా సపోర్ట్ ఉండి, టెక్నికల్ సపోర్ట్ మా సతీష్ అన్న ఉండి నేను చూసుకుంటా అని పెద్ద పెద్ద కెమెరాలు, యారీ కెమెరాలు, కేరాంప్కి ఏదైతే వాడారో ఆ కెమెరాలన్నీ నాకు సపోర్ట్ చేసి ఆర్టిస్టులతో పాటు మాకు కోఆర్డినేషన్ చేసుకుంటూ నాకంటే ముందు లొకేషన్కి వచ్చి తనతో పాటు మా డిఓపి శివ దా. సో వీళ్ళందరూ కలిసి అంటే మిగిలిన వాళ్ళందరూ ఆర్టిస్టులు వీళ్ళందరూ ఓకే కాదనట్లే, అసలు నేను ఒక్కడు ముందుకే కానీ వీళ్ళందరూ స్టార్ట్ చేశారు. ఇదంతా ఒక ఎత్తు. నాకు లొకేషన్స్ అంతా మా తల్లాడ వెంకన్న గారు, నిజంగా థ్యాంక్ యూ పెదనాన్న. సో పెదనాన్న అనడం కన్నా నాకు అన్నయ్యలా ఉంటారు, చాలా ఎనర్జెటిక్ అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్. మీరు ఒక ఎత్తు. సో ఈ 3 పాయింట్లు అయిపోయినాయి కదా, ఇంకొక పర్సన్ సార్ దశరథ్ సార్, మీరు స్టేజ్ మీదకి రావాలి ఒక్కసారి. చప్పట్లు కొట్టండి రా రే, మనకు నేర్చుకున్న ఆర్టిస్ట్. లొకేషన్లో నేనే చెప్పి ఇక్కడ నేను సార్ మీరు తండ్రికి రండి. సో చిన్న బడ్జెట్లో మేము స్టార్ట్ చేద్దాం అనుకున్న ప్రాజెక్టు స్టెప్ బై స్టెప్ యాడ్ ఆన్ అవుతుంది. మేము అనుకొని కథ రెడీ చేయడం, సతీష్ అన్న వచ్చేసి దానికి యాడ్ ఆన్ ఇవ్వడం, తర్వాతకి మా శివ తన బిజీ షెడ్యూల్లో వచ్చి తను కెమెరాస్ ఎక్విప్మెంట్లు వాళ్ళు హెల్ప్ చేయడం, దుగ్గిరెడ్డి అన్న యూఎస్లో ఉంటూ తను కోఆర్డినేట్ చేసుకుంటూ తన ఫ్రెండ్ చంద్రాని కూడా ఫస్ట్ షెడ్యూల్ పంపించారు. అన్న ఇప్పుడు షెడ్యూల్కి వచ్చారు, రవిరెడ్డి అన్న మిగిలిన షెడ్యూల్కి వస్తూ ఉన్నారు. సో ఈ ప్లానింగ్ అంతా దుగ్గిరెడ్డి అన్న అండ్ మాధవి గారు వదిన గారు చేయడం, ఇదంతా ఒక ఎత్తు అయితే నేను దశరథ్ సార్ తోటి ఎప్పటికప్పుడు నేను సార్ అంటే నాకు చాలా ఇష్టం. ప్రభాస్ ఫ్యాన్స్ అందరికీ సార్ ఇష్టమే కదా. మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా చూశారు కదా. సో ఆ సినిమాకి ముందు నుంచి సార్ అంటే నాకు చాలా ఇష్టం. సార్ అపాయింట్మెంట్ తీసుకోవాలంటే ఎట్లనో తెలిసేది కాదు. ఒక 2 years బ్యాక్ నేను డిజిటల్ మార్కెటింగ్ చేస్తున్నప్పుడు సార్తో కలిసి ఒక వర్క్ చేయడం జరిగింది. సో ఆ సందర్భంలో సార్కి కథ చెప్పడం జరిగింది. సార్కి నేను అడిగాను, సార్ మనం ఎదగాలంటే ఖచ్చితంగా పక్కన ఇంకోళ్ళు సపోర్ట్ ఉండాలి. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో డైరెక్షన్ అనేది అంత ఈజీ కాదు. 20% క్రియేటివిటీ అయితే 80% మేనేజ్మెంటు, ఆర్టిస్టులు మాట్లాడుకోవాలి, లొకేషన్ మాట్లాడుకోవాలి, బడ్జెట్ చూసుకోవాలి, సినిమా రిలీజ్ అయ్యాక థియేటర్ రిలీజ్ దాకా తీసుకురావాలి. ఆ థియేటర్ రిలీజ్ కూడా లాస్ట్కి ఏంటంటే మన చుట్టాలకి మన ఫ్రెండ్స్కి మన డబ్బులు పెట్టి థియేటర్లో టికెట్లు కూడా లాస్ట్ మనమే కొనాలి. అంత అయిపోయాక ఓటీటీలో షేర్ బేస్లో పెడతాడు, ఐబొమ్మోడు లేదంటే మూవీ రూల్స్ పైరసీ పెడతాడు. సో ప్రొడ్యూసర్కి లాస్ట్ మిగిలేదు 0. సో సినిమా తీయడం వల్ల ఉపయోగం అయితే లేదు. సో ఎట్లా కనీసం పేరు అని ఉండాలి, సినిమాకి బజ్ అయినా క్రియేట్ అవ్వాలి. ఎలా సార్ అనగానే నువ్వు ఎదుగుతా అంటే ఖచ్చితంగా నా పేరు నువ్వు వాడుకో, నా పేరు నువ్వు ప్రజెన్స్ చేసుకో అని చెప్పి ఎలాంటి కల్మషం లేకుండా ఎలాంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా మా సినిమాకి మీ ప్రజెన్స్ ఇవ్వడం, మీ ఫోటో మేము పైన పెట్టుకొని ఇటు పక్క బాబా బ్లెస్సింగ్స్ ఇటు పక్క మీ బ్లెస్సింగ్స్ సార్. సో సార్ బ్లెస్సింగ్స్ ఉంటే మా అందరి ఫిలిం మేకర్స్కి చాలా హెల్ప్ అవుద్దనే ఉద్దేశంతో తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఈ రోజుల్లో ఎంత పెద్ద స్టార్ డైరెక్టర్ అయినా కూడా వాళ్ళ స్టార్డమ్ని పక్కన పెట్టి అయితే రారు సార్. ఎందుకంటే నాకు ఇప్పటివరకు ఏ సినిమా హిట్ పడలే, అయినా కూడా నా సినిమాలో ఇంకొంచెం మంచి జరగాలనే ఉద్దేశంతో హిట్ లేకపోయినా నన్ను కష్టాన్ని గుర్తించి మా టీం మెంబర్స్ కష్టాన్ని గుర్తించారు. నిజంగా లవ్ యూ సో మచ్ సార్. ఎందుకంటే మీరు అంత పెద్ద డైరెక్టర్, ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి స్క్రీన్ ప్లే స్టోరీ రాస్తూ పవన్ కళ్యాణ్ గారితో మూవీ చేస్తూ మా సినిమాకి మీరు సపోర్ట్గా వచ్చినందుకు నిజంగా థ్యాంక్ యూ. మీ పేరుకు మీ ప్రెస్టేజ్కి ఏ మాత్రం ఇంచు కూడా తగ్గకుండా ఈ సినిమా అవుతుంటుంది సార్. అది నేను మా టీం అయితే ఈ స్టేజ్ మీద మీకు చెప్తున్నాం సార్. అదేవిధంగా టెక్నికల్ టీం. సో ఎందుకంటే కొంచెం టైం తీసుకుంటే ఈ 5 minutes, ఎందుకంటే 3rd షెడ్యూల్ కంప్లీట్ చేసాము, ఇంకొక షెడ్యూల్తో సినిమా అయితే కంప్లీట్ అయితే మొత్తం 14 daysలో ఈ సినిమా అయితే ఇప్పటివరకు ప్రజెంట్ కంప్లీట్ చేయడం జరిగింది. సో మీరు ఇందాక సువర్ణ అన్నది కృష్ణవంశీ గారి సినిమా లెక్క ఆర్టిస్టులు అందరూ ఉన్నారన్నారు. నాకు తెలియకుండా ఈ ఆర్టిస్టులు అందరూ యాడ్ అయిపోయారు. ఫస్ట్ అయితే మా ఆకెళ్ళ మామ ఇగో ఈయన ఈ స్వామి అప్పుడు మాల్లో ఉన్నప్పుడు నేను కథ చెప్పాను, ఇట్లా అనుకుంటున్నా. మరి కథలో అనగానే ఎమ్మటి ఆర్టిస్టులు అందరూ అంటే జనరల్గా ఆర్టిస్టులు ఎలా ఉంటారంటే నాకు వస్తే క్యారెక్టర్ చాలు అనుకుంటారు. అలాంటిది ఈ ఆకెళ్ళ గారు ఏం చేశారంటే ఈ కథకి ఈ పాత్రకి వీళ్ళైతే సెట్ అవుతారు అనేసి ఇతను కిషోర్ దాస్ బాబాయ్ కిషోర్ దాస్ బాబాయ్ మీరు పైకి లారేలుగా ఓకే. సో వీళ్ళు ఏం చేశారంటే క్యాస్టింగ్ సపోర్ట్కి మొత్తం నాకు టెక్నికల్గా అంటే 30 years పృథ్వీ గారు కానివ్వండి, అండ్ వాసు ఇంటూరు గారు కానివ్వండి, శ్రీలక్ష్మి గారు కానివ్వండి, ఆకెళ్ళ గారు కానివ్వండి, కిషోర్ దాస్ గారు కానివ్వండి, జీవనన్న కానివ్వండి, జబర్దస్త్ అప్పారావు గారు కానివ్వండి. సో వీళ్ళందరూ క్యాస్టింగ్ ఎందుకున్నారంటే
ఈ రోజుల్లో ఆడియన్స్కి కొత్త కథ తీసినప్పుడు సినిమా హై కంటెంట్ ఉండి లేదంటే హై సాంగ్ ఉంటేనే బయటికి వెళ్తుంది, లేదంటే మంచి క్యాస్టింగ్ ఉండాలి, లేదంటే ఆడియన్స్ చూడట్లేరు. ఆ ఉద్దేశంతో ఇంత మంచి క్యాస్టింగ్ సపోర్ట్ ఇచ్చి కథకి నాకు బడ్జెట్ పరంగా మీరు అందరు సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా మా రైటింగ్ టీము జీవన్ అన్న అంటే అన్న మాకు కాకపోతే జీవన్ అండ్ వరుణ్, వీడికి ఏంటంటే 3 రోజులు టైం ఇచ్చేటోని 20 సీన్లు రాయరానగానే వాడికి నిద్ర కూడా ఉండైపోయేది కాదు. భయానికి 2ంటికి వెళ్ళేసి రైటింగ్ రాశాడు. థ్యాంక్ యూ జీవన్, థ్యాంక్ యూ వరుణ్. అదేవిధంగా మాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అయినా మాకు మేనేజర్ అయినా ఒకడు వాడు ప్రశాంత్ అండ్ రాము. సో వీళ్ళు అంటే అందరు యంగ్ టీమ్ సార్. ఇక్కడ మనకేంటంటే మన యూనియన్స్ లెక్క 6 to 6 కాల్ షీటో లేకపోతే ఇట్లా కాదు. మన వర్క్ చేసే వాళ్ళందరూ జనరల్గా సినిమా అనగానే ఒక డిఫరెంట్, వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటేలే 6 to 6 కాల్ షీట్ చేద్దాంలే, లేకపోతే ప్రొడ్యూసర్కి ఏమైతే ఏందనే చాలామంది అలా ఉంటారు. కానీ లక్కీగా నేను 9 సంవత్సరాల ట్రావెలింగ్లో నేను సంపాదించుకున్న వాళ్ళు ఏంటంటే 6 to 6 కాల్ షీట్ కాదు, సినిమాకి ఏ టైం అయినా వర్క్ చేద్దామని నిద్రలో లేపినా చిటికేయగానే సీన్ చేయాలి, చిటికేయగానే అక్కడికి వెళ్ళాలి, లేదా పర్మిషన్ తీసుకోవాలి, అది చేయాలని ఒక డెడికేటెడ్గా వర్క్ చేశారు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. సో అదేవిధంగా నా బ్యాచ్లో అంటే వాళ్ళు చెప్పుకోపోయినా నేను చెప్తున్నా, రాజువేడ్స్ రాంబాయి హీరో అయినా, కమిటీ కుర్రోల్లో ఉన్న యశ్వంత్ అయినా, వీళ్ళు ఈరోజు హ్యాపీగా నాకు పర్సనల్ టచ్లో ఉన్నారు. అలాగే నా బ్యాచ్ నుంచి, నా కాంపౌండ్ నుంచి అయితే నేను సక్సెస్ కాకపోయినా నా టీం నుంచి అయితే సక్సెస్ఫుల్ పర్సన్స్ని నేను ఇండస్ట్రీకి అయితే ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా. అదేవిధంగా అండ్ ప్రణయ్ రాజ్, థ్యాంక్ యూ సో మచ్. సో వీళ్ళంతా జెంట్స్, ఇదంతా ఒక ఎత్తు అయితే ఏది జెంట్సా రైట్, వీళ్ళంతా ఒక ఎత్తు. మా మ్యూజిక్ డైరెక్టర్ లలిత్ ఉన్నావు దా నువ్వురా. ఇందాక మీరు అందరు గ్లిమ్స్ చూశారు కదా, మీ అందరికి నచ్చింది ఆ మ్యూజిక్? చప్పర్లు కొట్టి మ్యూజిక్ డైరెక్టర్ని ఇన్వైట్ చేద్దాం. సో అదేవిధంగా ఈ సినిమాలో కొన్ని ట్యూన్స్ కూడా ఉంటాయి. కొన్ని సాంగ్స్కి జీవనన్న సాంగ్ ట్యూన్ ఇవ్వడం జరిగింది. మా లలిత్ దక్ష మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ చేశారు, ఇప్పుడు ఈ మూవీకి కూడా చేస్తున్నారు. సో ఇదంతా ఒక ఎత్తు. నెక్స్ట్ సిరి, స్వప్న, అను, పూజ, వీళ్ళందరూ కూడా కొంచెం ముందుకు రండి. ఈ ఆడపిల్లలు మన తెలుగు వాళ్ళే, వీళ్ళు 4 తెలుగు అమ్మాయిలే. సరే రండి, మీరు సెంటర్కి రండి. కొత్త అమ్మాయి రైట్. సో బాంబే నుంచి ఏం కాదండి, తెలుగు వాళ్ళు రైట్ చేత. సో వీళ్ళు ఇంకా చాలా గ్రేట్ అనమాట. ఎందుకంటే జనరల్గా ఈ రోజుల్లో అమ్మాయిల్ని క్యాస్టింగ్లో సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనకి క్యారెక్టర్కి వీళ్ళు సెట్ అవుతారు, వీళ్ళు సెట్ అవ్వరు అనుకుంటే నాది ఎలా ఉంటుందంటే లొకేషన్ తగ్గట్టు ఆర్టిస్ట్ తగ్గట్టు కాంబినేషన్స్ ఈ విధంగా ఉంటుంది అనమాట, కోఆర్డినేట్ చేసుకోవడానికి. సో వీళ్ళు ఏంటంటే సినిమాలో మెయిన్ లీడ్స్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అను, థ్యాంక్ యూ సో మచ్ స్వప్న, అదేవిధంగా సిరి అండ్ పూజ. సో వీళ్ళు ఏంటంటే ఇన్ టైంలో నాకు టైంకి వచ్చి అసలు మన సినిమాని వర్క్ చేసేవాళ్ళు. సో ఇంకోటి ఏంటంటే అప్కమింగ్ ఫిల్మ్ మేకర్స్ క్యారవాన్ కావాలి, అవి కావాలి, ఇవి కావాలని ఎక్స్పెక్ట్ చేస్తారు. సో వేరే ఫుడ్స్ కావాలనుకుంటారు. సో వీళ్ళు 4 ఏంటంటే అసలు ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు, మాతో పాటు టీం వర్క్ చేశారు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ మీరు వర్క్ చేసినందుకు, మాతోటి ఇంకా వర్క్ చేద్దాం. అదేవిధంగా ఈ సినిమా ద్వారా నాకు ఇంకో బ్రదర్ పరిచయం అయ్యాడు, నా ఫ్రెండ్ అనుకోవచ్చు, భాను. నాకు వెంకట్ దుగ్గిరెడ్డి గారికి సన్ క్యారెక్టర్ చేస్తున్నారు. భాను, థ్యాంక్ యూ సో మచ్. నాకు మంచి ఈ ప్రాజెక్ట్ ద్వారా ఒక బ్రదర్ లాగా దొరికాడు. సో ఇదంతా ఒక ఎత్తు. వెంకట్ దుగ్గిరెడ్డి అన్న మీరు రావాలి, ఇప్పుడుగా మీ గురించి చాలా చెప్పుకోవాలి. 1 minute అయిపోదు సార్. లేదు నా మిస్టరీ సినిమా అయిపోయాక, మిస్టరీ సినిమాకి వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ అన్న అండ్ రవిరెడ్డి అన్న. సో వీళ్ళు నా అప్ అండ్ డౌన్స్ చూస్తూ నా కెరియర్లో బ్యాక్ బోన్గా ఉన్నారు. సో నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. మీరు చూపించే లవ్ అండ్ ఎఫెక్షన్ ఖచ్చితంగా సినిమాకు ఉంటుంది, సినిమా ఖచ్చితంగా మంచి పేరు తీసుకొస్తాం. సో అన్న కూడా మంచి మెయిన్ క్యారెక్టర్ చేశారు, చౌదరి గారి క్యారెక్టర్లో ఇందాక గ్లిమ్స్లో చూశారు. సో 2 క్యారెక్టర్లు ఉన్నాయి తనకి 2 షేడ్స్లో ఈ సినిమాలో చేయడం జరిగింది. మంచి యాక్టర్ అవుతారనే ఖచ్చితంగా ఇండస్ట్రీకి సో మచ్. సో లాస్ట్ అండ్ ఫైనల్ నా డైరెక్షన్ టీం కానివ్వండి, నా ప్రొడక్షన్ టీం కానివ్వండి, నా మేకింగ్ సైడ్ ఉన్న టీం కానివ్వండి, అదేవిధంగా మా పిఆర్ఓ సతీష్ గారు కానివ్వండి. సో ప్రతి ఒక్కరికి పేరున థ్యాంక్ యూ సో మచ్. షార్ట్ టైంలో ఈవెంట్ అనుకొని వచ్చినందుకు మీరందరూ ఇంత సపోర్ట్ చేశారు. అదేవిధంగా మా టెక్నికల్ టీం గురించి నేను ట్రైలర్ రిలీజ్కో లేకపోతే ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్పుడు చెప్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇప్పుడు మా కేఆర్ఎం మూవీ డిఓపి ఇప్పుడు ఇంకొక మూవీ చేయబోతున్నారు. సో సతీష్ అన్న మాట్లాడు. అదేవిధంగా భూషణ్ ఏడి నువ్వు కనపడలే. రా చెప్తా. భూషణ్ తెలుసు కదా, మీరు గారు వాళ్ళ అబ్బాయి. సో మీరు గారు చాలామందికి తెలుసు. భూషణ్ ఏం తెలుసా, నిస్వార్థమైన మనిషి. డార్లింగ్ నాకు ఇది కావాలి అనగానే 24 గంటలు ఎప్పుడైనా రెడీగా ఉంటాడు. సో థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్, వచ్చినందుకు, ఇన్వైట్ చేసినందుకు. త్వరలో ఈటీవీలో మంచి ప్రాజెక్ట్ వీళ్ళది రాబోతుంది, మళ్ళీ అప్పుడు నువ్వు ఫేమస్ అయితే నేను చెప్పుకోవాలిగా. అదేవిధంగా మల్లికక్కకి, గణపతి రెడ్డి అన్నకి, తారక్కి, ప్రతి ఒక్కరికి ఇగో చూడు, ఇక నువ్వే చేద్దుదా అన్న. సో ప్రతి ఒక్కరికి నిజంగా థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు సతీష్ అన్న మాట్లాడు. గుడ్ ఈవినింగ్.